పవన్ కళ్యాణ్ అందరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనుమానాలని లేకపోతే కనుక ఆయన వ్యతిరేకుల ఆరోపణలకి సమాధానం ఒక చిన్న పనితో చేసి పెట్టారు. వాస్తవంగా 3 పెళ్ళిళ్ళు కాదు 4వ పెళ్లి చేసుకుంటున్నారు, 3వ భార్యను కూడా వదిలేశారు అంటూ ప్రచారం చేస్తున్నారు. మొన్ననే తిట్టారు, ఆయన చాలా తీవ్రంగానే నిందించారు. నా తప్పే ఉంది ఇందులో అంటూ మొదటి పెళ్ళి ఏంటి, 2వ పెళ్ళి ఏంటి అని చెప్తూ 3వ పెళ్ళికి సంబంధించి కూడా ఇక్కడ మేము కలిసి ఉంటుంటే ఇట్లాగా మాట్లాడుతున్నారన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చారు. ఇవాళ ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా పులివెందుల్లో ఓటేశారు, రెండో పక్కన చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారితో కలిసి మంగళగిరి నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు తన భార్య రష్యాకు సంబంధించినటువంటి అన్నగారితో కలిసి ఓటు వేశారు. ఆయనకు పోటీ చేస్తుంది పిఠాపురంలో, ఓటు మాత్రం ఆయనది మంగళగిరిలోనే ఉంది. అంటే లోకేష్ గారి నియోజకవర్గంలో, ఇప్పుడు లోకేష్ గారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఆయన ఓటేశారు. తద్వారా ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సందేహాలు సృష్టించేటటువంటి వాటన్నిటికీ చెక్ పెట్టినట్టయింది.